ఈరోజు నిర్మల్ జిల్లా బైంసా పట్టణ కేంద్రంలో ఐలమ్మ గద్దె వద్ద మేడే కార్మికుల దినోత్సవ సందర్భంగా ఆటో కార్మికులు లేబర్ సంబంధించినటువంటి వారి ఆధ్వర్యంలో మరి ఈరోజు ప్రపంచ కార్మికుల దినోత్సవాన్ని అత్యంత ఘనంగా వీరందరి మధ్యలో జరుపుకోవడం అనేటువంటి చాలా శుభసూచకం. ఈరోజు మనం చూస్తాం కార్మికులంటే ఎక్కడ చూస్తే కూడా చాలా చిన్న చూపు కనబడతా ఉంది. మనము ప్రతిరోజు చూస్తూ ఉంటాము, ఒక సగటు మనిషి జీవనం కొనసాగాలంటే అది శుచి శుభ్రతకు మారిపోయినటువంటి సఫాయి కార్మికులు రోజు ప్రొద్దున లేచి వాళ్ళందరూ కూడా ఎంతో శుచి శుభ్రతతో వాళ్ళందరూ కూడా రోడ్లు సాఫ్ చేసి మోర్లు క్లీన్ చేసి వాళ్ళందరూ ఎంత పని గంటలు వెచ్చించి వారి ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా ఈరోజు వాళ్ళు పనిచేయడం వల్ల మనకు ఒక శుచి శుభ్రత అనేటువంటి కనబడుతూ ఉంది. అదేవిధంగా మన కార్మికులు, ఆటో కార్మికులు కావచ్చు, కిరాణా షాప్ కార్మికులు కావచ్చు, జనరల్ స్టోర్ కార్మికులు కావచ్చు, ఇలా బండి మీద పనిచేసే కార్మికులు కావచ్చు, ప్రతి కార్మికుడి వెనకాల కష్టం ఉన్నది. ఆ కష్టం వెనకాల ఈ సమాజ మనుగడ కూడా కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి అలాంటి కార్మికులకు ఈరోజు చూస్తే మనము చాలా ఘోరమైన పరిస్థితి కనబడుతూ ఉంది. మరి మేడే సందర్భంగా ఇది ఏ రాష్ట్రానికో ఏ దేశానికో సంబంధించినటువంటిది కాదు. ఇది ప్రతి మనిషి మనుగడకు ఉపయోగపడే రక్తాన్ని చిందించే విధంగా కాయా కష్టం చేసేటువంటి ప్రతి లేబర్ సంబంధించినటువంటిది ఈ మేడేని మనం ఇలా జరుపుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాము. ముఖ్యంగా ఈ కార్మికులు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని కూడా లేబర్ ఆఫీసర్ కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, ప్రతిరోజు కూడా ఎక్కడో చోట అనేక అన్యాయాలు జరుగుతూ ఉన్నప్పటికీ కూడా ఎవరిని కూడా వాళ్ళకు చట్టపరమైనటువంటిది వాళ్ళకి నిబంధనల ప్రకారంగా ఏ పని కూడా జరగట్లేదని చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాము. ప్రజా సమస్యల కోసం, ప్రజా పోరాటాల కోసం జరుగుతున్నటువంటి ప్రతి ఉద్యమాన్ని ఈరోజు మేడే సందర్భంగా మేమందరూ కూడా గుర్తు చేస్తూ ఉన్నాము. ఖచ్చితంగా రేపు భవిష్యత్తులో కూడా ఈ కార్మిక వ్యవస్థ బలపడే ఈ విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని చెప్పి, అదేవిధంగా ఇక్కడ హాజరైనటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంఘం సంబంధించినటువంటి నాయకులందరికీ కూడా, అదేవిధంగా ఆటో కార్మికులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాము. జై హింద్, జై భీమ్, జై భారత్, జై జనసేన.